హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో టమాటా నిల్వ పచ్చడి అండి. ఎన్ని విధాలుగా పెట్టినా టమాటా నిల్వ పచ్చడి అనేది దాని టేస్ట్, దాన్ని ఇష్టపడే ఫ్యాన్స్ మాత్రం మారరు. మీలో ఎంతమందికి టమాటా పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. నేను 1 కిలో వరకు అయితే టమాటాలు తీసుకున్నాను. దానికి నేను మెజర్మెంట్స్ అయితే చెప్తాను చూడండి. మంచిగా కడుక్కొని శుభ్రంగా తుడుచుకొని ఇట్లాగా ముక్కలు అయితే కట్ చేసుకోండి. మీరు చిన్న చిన్న పీసుల్లాగైనా కట్ చేసుకోవచ్చు, 4 భాగాలైనా కట్ చేసుకోవచ్చు. 1 కిలో టమోటా పచ్చడికి 50 గ్రామ్స్ వరకు 45 గ్రామ్స్ వరకు అయితే చింతపండు అయితే పడుతుందండి. మొత్తం ఇలాగా బాండీలో వేసుకొని మంచిగా మూత పెట్టుకొని ఇవి మంచిగా కుక్ అవ్వాలండి. మంచిగా బాయిల్ అయితే సరిపోతుంది. చూడండి, నేను ఎటువంటి నూనె కూడా వాడటం లేదు. ఇలా చేసిన పచ్చడి 6 మంత్స్ వరకు అయితే చెడిపోదు, అంత టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమంది ఇలా చేసుంటారో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు అయితే ఎవ్వరు ఇలా చేసుండరు. ఫస్ట్ టైం మన యూట్యూబ్లో ఈ టమోటా పచ్చడి ఇలా ఉండిద్దండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే చెక్ చేసుకోండి, అంత టేస్టీగా ఉండిద్దండి. 6 మంత్స్ రంగు రుచి మారదు. ఇట్లాగా మధ్య మధ్యలో మూత తీస్తూ మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే చిన్నగా అడుగంటుతూ ఉండిద్దండి. దానివల్ల ఏంటంటే పచ్చడి టేస్ట్ అయితే మారిపోతూ ఉంటుంది. అందుకనేసి స్లోగా మనం గ్యాస్ సిమ్లో పెట్టుకొని స్లోగా మనం మధ్య మధ్యలో మూత తీస్తూ పెడుతూ కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడే మన పచ్చడికి మంచి టేస్ట్ అనేది రావాలన్నా, మన పచ్చడి చెడిపోకుండా నిల్వ ఉండాలి అన్నా కూడా, ఎందుకనంటే ఇక్కడ హై ఫ్లేమ్లో అంటే మాడిపోతుంది, టేస్ట్ మారదు. ఇదంతా పూర్తిగా సాఫ్ట్ అవ్వకుండా అలాగే ఉన్నాయి అంటే బూజు వచ్చేసేసి పాడైపోతుంది. ఫైనల్గా అయితే నేను మొత్తము నాకు చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. ఇట్లా తీసుకొని మంచిగా కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో కొంచెం కొంచెం తీసుకోండి. ఇది వరకు అమ్మమ్మల కాలం నాట్లో రుబ్బే వాళ్ళండి, అంత బాగుండేది. రుబ్బినా కూడా మీకు అవైలబుల్గా ఉంటే రుబ్బుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో నేను మెజర్మెంట్స్ అయితే చెప్తా చూడండి. కిలో టమాటా పచ్చడికి 1 గిద్ద వరకు అయితే మనకి సాల్ట్ అయితే పడుతుందండి. 1 గిద్దన్నర వరకు అయితే నేను కారం అయితే వేసానండి. దాంట్లో చిటికెడు పసుపు వేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మెంతులు, ఆవాలు మంచిగా ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఒక అరగెద్ద వరకు అయితే నేను మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ అయితే పెట్టుకున్నానండి. ఆ పౌడర్ కూడా వేసుకోండి. మంచిగా చూడండి, ఇలాగా మరీ మెత్తగా పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోకండి. కొంచెం కొంచెం వేసుకొని ఇలా మధ్య మధ్యలో ఒక చిన్న టమోటా పీస్ తగిలేటట్టు అయితే మనం పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోండి. చూడండి ఎంత మంచిగా వచ్చి ఎంత టేస్టీగా ఉందో. ఇంకా దీన్ని పోపు పెట్టుకుందామండి. ఒక కడాయి తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో మంచిగా నేను 250 ml వరకు అయితే ఆయిల్ అయితే పడుతుందండి కిలోకి. ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే పచ్చడి నిల్వ ఉండిద్ది, టేస్ట్ ఉండిద్దండి. ఆయిల్ తగ్గడం వల్ల ఏంటంటే అంత పర్ఫెక్ట్గా ఉండదు. నేను ఫ్రీడమ్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న ఫ్రీడమ్ అయినా, పప్పు ఆయిల్ అయినా, ఏదైనా సరే, నువ్వుల ఆయిల్ అయినా వేసుకోండి. దీంట్లో ఒక గుప్పెడ వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే వెల్లుల్లి మంచిగా అట్లా దంచి అయితే వేసుకోండి. అవి కొంచెం బాగా ఫ్రై అయితే ఆ స్మెల్లే వేరండి. దీనివల్ల ఏంటంటే పచ్చడికి కూడా మంచి స్మెల్ వస్తుంది. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 4-5 ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా అయితే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి వల్ల మనకి ఎంత బెనిఫిట్స్ ఉంటే వెయిట్ లాస్ కానీ చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. పొట్ట కరిగిద్ది, వెయిట్ లాస్గా వచ్చిద్ది, మలబద్ధక సమస్య తగ్గిద్ది. అప్పుడప్పుడు ఇలా వేసుకొని తినండి. కొంచెం ఒక గుప్పెడి కరివేపాకు కూడా వేసుకొని
మంచిగా అయితే ఫ్రై అయింది. దీంట్లో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి, మంచిగా ఉండిద్దండి. చూడండి మంచిగా మనకి ఫ్రై అయినాయి కదా, అప్పుడు మనం చేసుకున్న టమాటా పికిల్ మొత్తము దీంట్లోకి అయితే సిమ్లో పెట్టుకొని గ్యాస్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తము ఆ నూనెలోకి కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అంతేనండి. ఇది ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే ఈ ఆయిల్లోనే మనకి మగ్గిపోవాలి. మనకి మగ్గింది, మనకి పచ్చడి రెడీ అయినది అనేది మీకు ఎలా గుర్తు అని అంటారు కదా, చిన్న సింపుల్ అండి. మనకి పచ్చడిలో ఉన్న పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ అయితే మనకి బయటికైతే రిలీజ్ అవుతుందండి. అప్పుడే మనకి పచ్చడి అయితే మంచిగా ప్రిపేర్ అయినది అనేది మనకి అర్థం. ఒక 5 మినిట్స్ అలాగే కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుందండి. అప్పుడు చూడండి మనకి ఆయిల్ అయితే మంచిగా రిలీజ్ అవుతూ ఉంది. ఇంకొక 10 మినిట్స్ అయితే అలాగే కలుపుకుంటూ ఉండాలి. కంటిన్యూస్గా కలపడం వల్ల ఏంటంటే పచ్చడి అడుగంటకుండా మంచిగా టేస్ట్ అయితే అలాగే ఉంటుంది. లేదు అంటే అడుగంటిపోతుందండి పచ్చడి. మనకి చూడండి రిలీజ్ అవుతూ ఉంది ఆయిల్ అంతా, అంటే మన పచ్చడి మంచిగా ప్రిపేర్ అయినట్టు, మంచిగా రెడీ అయినదని అర్థం అండి. అంతేనండి. ఆ 6 months వరకు నిల్వ ఉండే టమోటా పికిల్ అంటే ఎంత టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఒక్క ముద్ద ఇలా కలుపుకొని తిన్నారంటే ఫిదా అవ్వాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా ఇదంతా నేను ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. ఇది నాకు ఆర్డర్ వచ్చిన పికిల్ అండి. ఒకేసారి నేను ఎలా చేసి ఆర్డర్ పెడతానో మీకైతే షేర్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.